దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూన్ 8. ఈరోజు వాక్య భాగము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. కీర్తన 5:8. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఒక ఎత్తైన పర్వతం మీదికి తీసుకుని వెళ్ళి రూపాంతరం పొందెను. ఆ సమయమున, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఆకాశము నుండి ఒక స్వరము వినబడెను. మనము దైవిక జీవితము జీవించవలనని కోరిన ఎడల మన పాత స్వభావమునకు మరణించవలనని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము. యేసు ప్రభు సహాయము లేకుండా మన పాత స్వభావమునకు మనము చనిపోలేము. మన పాత స్వభావం నిమిత్తము మనం మరణించుటకు సహాయపట్టకే ప్రభు మరణించెను. దీనికి రుజువు ఏమనగా, మనము ఆయన మరణములో ఐక్యపరచుకొని ఆయనకు విధేయులమైనప్పుడు ఆయన దైవిక వెలుగు మన ముఖములపై ప్రకాశించును. ఆయన మహిమ యొక్క తేజస్సు మన ముఖములపై ప్రకాశించును. నూతన జీవమును అనగా ఆయన పునరుద్ధాన జీవమును మనలో పోయుటకు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచెను. ఆ జీవము మనలో పోయబడినప్పుడే ఆయన మెల్లని స్వరమును వినగలము. అది మానవ స్వరం కాదు కానీ నిజముగా దేవుని మెల్లని స్వరము. ఆయన్ను వెంబడించినప్పుడే అనుభవం ద్వారా ఆ స్వరమును మనము ఎరగలము. సామాన్యమైన దైవిక మార్గమును వెంబడించి ఆయన శక్తిని పొందిన ఎడల అనుదినము ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వబడును. ఈ సామాన్యమైన మార్గమును అనుసరించుటకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపము నొందవలెను. ఏ పాపమును దాచుకొనక ఒప్పుకొనవలెను. నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మరణించెనని హృదయపూర్వకంగా నమ్మవలెను. ఆయన నీ కొరకై మరణించినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. అనుదినము, ఓ దేవా, నీ వాక్యము నుండి మరుగైన సంగతులను నాకు నేర్పించుము. ఈ దినమునకు భవిష్యత్తు నిమిత్తము నీ ఏర్పాటును చూపించుము అని అడుగుము. అప్పుడు ప్రతి దినము మీరు దేవుని స్వరమును వినెదరు. ప్రైజ్ ది లార్డ్.